ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, ఫస్ట్ ప్రికాషన్స్ ఏంటి, ఒకవేళ వస్తే ఏం చేసుకోవాలి. ఓకేనా? ఆ విధంగా మనకు వాళ్ళందరికీ కూడా ఆఫ్టర్నూన్ టైం వర్కింగ్ ఏంటంటే టైంలో పని చేయకుండా ఉండడము, ఓఆర్ఎస్ అవైలబిలిటీలో పెట్టడము, వైట్ పాటలు అన్నీ ఎండలో గొడుగు పడుతుంది తీసుకెళ్ళమంటాము. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఎవరి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కానీ ఇది ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ లాగా మనం వీళ్ళకి చెప్పాల్సింది చేయాల్సింది. బట్ ఫీల్డ్గా మన ఆశాస్ హౌస్ టు హౌస్ వెళ్ళినప్పుడు వేసే మెటీరియల్ కూడా ఉంది. హౌస్ టు హౌస్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంటి దగ్గర నుంచి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంది. అది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోండి. అక్కడ గ్రూప్ గ్యాదరింగ్స్ రెగ్యులర్గా పెట్టాలి, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఉంటే రెగ్యులర్గా అనౌన్స్మెంట్స్ చేయమని చెప్పండి. తర్వాత మీకు పిఎస్సీకి ఒక ఐస్ ప్యాక్స్, మనం రెడ్ రబ్బర్ బ్యాగ్స్ మీ అందరికీ తెలుసు, అందరూ చూసే ఉంటారు కదా. రెడ్ రబ్బర్ బ్యాగ్స్, ఐస్ ప్యాక్స్ ఉన్నాయి, ఐస్ బ్యాగ్స్ ఉన్నాయి, కోల్డ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా. ఉండాలి కదా, మీకు అందరికీ ఐడియా ఉంటుందా? ఐడియా ఎవరు చేతులు తీసుకెళ్ళి అవుతుందా? టెంపరేచర్ ఉన్నప్పుడు మనము హీట్ చేయడానికి ఐస్ ప్యాక్స్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, రెడ్ రబ్బర్ బ్యాగ్స్ ఐడియా